ఇలాంటి శారీస్ కట్టుకోవాలంటే కొంచెం ఆలోచన చేసేదాన్ని. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడకూడదని నేను ఫిక్స్ అయ్యాను. వాళ్ళు అంటే మనం అంత పర్ఫెక్ట్ టైలర్ కాదు కదా. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను ఈరోజు మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చాను. ఏంటి ఆ టిప్ అని అనుకుంటున్నారా? ఇంట్లో చిన్న ఫ్యామిలీ అయినా పెద్ద ఫ్యామిలీ అయినా ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో చాలా వరకు మిషన్ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు చినిగిపోయిన బట్టలు కానీ ఆల్టరేషన్ చేసుకోవడం కానీ ప్రతిసారి బయటికి వెళ్ళలేక లేడీస్ ఉంటారు కదా, తెచ్చి పెట్టుకుంటాము. బట్ మనము ఏదైనా బ్లౌజ్ కానీ అర్జెంటుగా కుట్టుకోవాలనుకుంటే మనకి కటింగ్ రాదు అనుకున్న వాళ్ళకి చిన్నగా సింపుల్గా ఈ టిప్ అండి. నాకు కూడా మిషన్ నేర్చుకోవాలని చాలా ఉండేది. నా చిన్నతనంలో అనుకున్నాను, కుదరలేదు. స్టడీస్లో బిజీ, అప్పుడు కుదరలేదు. సరే, జాబ్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి నేర్పిస్తానంది. డైలీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉండేదాన్ని. మాటలే సరిపోయేది కానీ మిషన్ ఎప్పుడు నేర్పించేది కాదు. సరే, వాళ్ళను వీళ్ళని అడగడం ఎందుకు, నేనే నేర్చుకుందామని మొత్తానికి యూట్యూబ్లలో చాలా వీడియోస్ ఒకటే చూసి అర్థం కాదు కదా, అట్లా చూసి నేర్చుకొని 1-2 బ్లౌజెస్ కుట్టాను. కొన్ని పోయినాయి, కొన్ని కొంచెం ఎట్లా అయిందనమాట మొత్తానికి. తర్వాత ఒకటి ఫిక్స్ అయినా, ఒకటి కూడా పాడవకూడదు, బాగుండాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యేసి ఫస్ట్ అయితే ఈ పేపర్స్ ఏవైతే ఉంటాయో పేపర్స్తో కటింగ్ చేసి పెట్టుకొని ఒక పర్ఫెక్ట్గా ఒక బ్లౌజ్ బాగా నీట్గా స్టిచ్చింగ్ చేశాను. తర్వాత ఇదే కంటిన్యూ చేద్దామని లంగా ఓనీలు అవి మా చెల్లెళ్ళకి స్టిచ్చింగ్ చేశాను. నెక్స్ట్ అర్జెంటుగా అవసరమైనప్పుడు కుట్టుకోవాలంటే ప్రతిసారి మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ ఇదంతా చేసి కటింగ్ ఇదంతా ఎందుకని చెప్పేసి కొన్ని పేపర్స్ ఉంటాయి కదా, న్యూస్ పేపర్స్, ఆ న్యూస్ పేపర్స్ తీసుకొని హాయిగా మెజర్మెంట్స్ కట్ చేసి పెట్టా. నాకు ఎప్పుడు అర్జెంటుగా కుట్టుకోవాలి, నాకు టైలర్స్ అవైలబుల్లో లేరు, లేదంటే ఖాళీ టైం దొరికింది, ఇలాంటప్పుడు నేనేం చేస్తానంటే ఆ పేపర్స్ పెట్టి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ పీస్ ఏదైతే ఉంటుందో అదన్నీ కట్ చేసుకొని నీట్గా సెట్ చేసుకొని కుదిరినప్పుడు ఒకటే రోజు స్టిచ్చింగ్ చేసుకోవాలనే నియమం కూడా ఏం లేదు. అర్జెంట్ అయితే ఒకటే రోజు కుట్టేస్తాను. 1 గంట 2 గంటలు పడుతుంది. ఎందుకంటే మనం అంత పర్ఫెక్ట్ టైలర్ కాదు కదా. చిన్న టిప్స్, చిన్న సింపుల్ నెక్స్ ఇవే నాకు వచ్చినటువండి. సో ఆ విధంగా చేసుకుంటూ మొత్తానికైతే నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను కూడా. మొత్తానికైతే నా బ్లౌజ్ రెడీ అయిందండి. ఇది ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజు. నాకు బాగా ఇష్టం ఇది ప్రిన్సెస్ కటింగ్. సో నేను నేర్చుకొని ఎవరి మీద ఆధారపడకూడదని నేను ఫిక్స్ అయ్యాను. వాళ్ళు వీళ్ళు నేర్చుకోవడం కుదిరితే నేర్చుకోవాలి, లేదంటే ఏదో ఒక టిప్స్ చిన్న చిట్కాలు ఏదో ఒకటి పాటించి. సో నేను ఏదైతే ఈ పేపర్ కటింగ్ చేశానో అవి చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు కూడా. మొత్తానికి రెడీ అయ్యాను చూడండి మ్యారేజ్కి. సో మ్యారేజ్కి వెళ్ళడానికి ముందు ఇలాంటి శారీస్ కట్టుకోవాలంటే కొంచెం ఆలోచన చేసేదాన్ని. ఇప్పుడు కొంచెం సన్నబడ్డాను కాబట్టి నాకు అంత ప్రాబ్లం అనిపించలేదు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.